సెన్సెక్స్ 84 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 31 పాయింట్లు జరిగింది. ఈరోజు సోమవారం కనుక మనం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద మనం అనాలిసిస్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వారంలో మళ్ళా పెరిగే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. కొత్త ఆభరణాలకు అప్గ్రేడ్, అదేవిధంగా జీవిత లక్ష్యాలకు ఎంత కేటాయించుకోవాలి అనేటువంటి అంశం మనకు ఉంది. జేఎం ఫైనాన్స్ సంబంధించినటువంటిది దాని గురించి కూడా విశ్లేషణ చేశారు. అదేవిధంగా ఇక్కడ ఏది కొనాలి ఏది కొనకూడదు అనేది తను సొంతంగా ఇన్సల్ట్ చేసుకొని ఈ వారంలో ముందుకెళ్ళాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇవన్నీ గమనించినట్లయితే ఇంటర్వ్యూ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటూ, ఈ వారంలో ఒడిదుడుకులు ఉండే అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.